ఈ రోజు ఇట్లయితే అని అస్సలు అనుకోలేమమ్మా. అసలు ముచ్చటేందంటే పొద్దుగాల లేవంగానే బానుకుల చేపలాడతామని చెప్పి సక్కా మేము మా దోస్తులం బానుకులకైతే వచ్చేసినాం. ఈడ కొంగనే చేపలు అయిపోయని చెప్పి మనులైతే దిగి పడుతుర్రు. ఈ అందరిని ఎత్తికి 2 చేపలు తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసినాం మామ. ఇంటికి వచ్చినాక మన బుజ్జిగాడైతే కనిపించిండు. ఈ ఆర్డర్లు అని చెప్పి 10 రోజుల నుంచి బుజ్జిగానైతే బయటికి తీయలేయ. లైట్‌గా కడిగి సక్కగా స్నానం చేసుకొని తుంగమేల పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం. ఇక బండ్లో పెట్రోల్ పోసుకొని మేము మా దోస్తులం సక్కగా బాట అయితే పట్టినాం. యాడికి అనుకోకుండా మన వికారాబాద్ అయితే వచ్చేసినాం. ఎందుకంటే మన కుమార్ షర్ట్స్‌లో రంజాన్ ఆఫర్ ఉందని చెప్పి సక్కగా లోపలికైతే పోయినాం మామ. మన తమ్ముడైతే నెత్తికి 2 టీ షర్ట్‌లు అయితే తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన రేట్‌కి వాళ్ళు ఇచ్చిన టీ షర్ట్స్‌కి అయితే వర్త్ అని చెప్పుకోవచ్చు. ఆడికెళ్ళి సక్కగా బయటకు వచ్చి ఏడుకోవాలని అర్థం కాక మన అజ్జుబాయ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మామ. అజ్జుబాయ్ దగ్గర కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మన పవన్ గడగండ్ల బ్రదర్ దగ్గరికి అయితే కలిసినాం మామ. ఆ తర్వాత మన అన్న దగ్గరికి పోయి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆడికెళ్ళి జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. యాడికో అనుకోకుండా మన అనంతగిరి టెంపుల్కి అయితే వచ్చేసినాం మామ. ఇక లోపలికి పోయి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి దేవుని కాడ కొబ్బరికాయ కొట్టి ఆ టెంకలో దేవుని ప్రసాదం తీసుకుని కొద్దిసేపు కూర్చొని తిన్నాం మామ. బయటకు వచ్చి చూసి చిన్నారులు అయితే బాబాయ్ అని దగ్గరికి వచ్చారు. ఇక నాకెలా మంచిగా అనిపించి వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన. ఇక తర్వాత ఆకలి అయితే అని చెప్పి హోటల్కి వచ్చి మీల్స్ అయితే తిన్నాం మామ. ఇక మార్నింగ్ నుంచి ఇలా ఏం తినలేదని ఇక ఒక పల్పి తీసుకొని చల్లగా తాగినాం మామ. ఆ తర్వాత సాక ఇంటికి వచ్చినాం. ఇది ఈ రోజు ముచ్చట దోస్తులు. ఏమప్పా దొరా ఫాలో కొట్టు జరా.